నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభిస్తూ ఈ పథకం కింద అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఈ పథకంలో భాగంగా తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని, 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 16.20 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 5 లక్షల మందికి గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ నెల 25వ తేదీ నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. అయితే ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను అధికారులు తొలగిస్తూ ఉండగా, ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న చాలా మందికి చొక్కెదురవుతోంది. మరోవైపు కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ల వారీగా వివరాలు చూస్తే ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో 1.44 లక్షల యూనిట్లు లక్ష్యం కాగా 3.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 91,000 యూనిట్లు లక్ష్యంగా 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీ కార్పొరేషన్ పరిధిలో 1.55 లక్షల యూనిట్ల లక్ష్యం కాగా 8.01 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈబీసీ కార్పొరేషన్ పరిధిలో 51,000 యూనిట్లు లక్ష్యం కాగా 37,000 దరఖాస్తులు వచ్చాయి. మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో 45,000 యూనిట్లు లక్ష్యం కాగా 2.04 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో 5,000 యూనిట్లు లక్ష్యం కాగా 4,600 దరఖాస్తులు వచ్చాయి.